మానవ అంతరిక్ష యాత్రలో నాసా మరో కీలక మైలురాయిని అందుకుంది. మూన్ మిషన్ ఆర్టెమిస్ 2 గ్రాండ్ సక్సెస్ అయింది. 10 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత తిరిగి పుడమికి చేరుకున్నారు నలుగురు వ్యోమగాములు. ఈ విజయం ఆర్టెమిస్ 3 ద్వారా మానవుడు చంద్రుడిపై స్థిరపడడానికి, అక్కడి నుంచి అంగారక గ్రహానికి వెళ్లడానికి ఒక గేట్వేలా పనిచేస్తుంది. దాదాపు 50 ఏళ్ల తరువాత మళ్లీ మనిషిని చంద్రుడి వద్దకు పంపే లక్ష్యంతో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చేపట్టిన చరిత్రాత్మక ఆర్టెమిస్ 2 మిషన్ విజయవంతంగా సమాప్తమైంది. 10 రోజుల పాటు నింగిలో అద్భుతాలు చేస్తూ చంద్రుడి వెనుక భాగాన్ని చుట్టి వచ్చిన నలుగురు వ్యోమగాములు పసిఫిక్ మహాసముద్రంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యారు. శాన్ డియేగో తీరానికి చేరువలో ఓరియన్ వ్యోమనౌక సక్సెస్ఫుల్ గా స్ప్లాష్ డౌన్ చేసింది. భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 5:38 వ్యోమగాములు సురక్షితంగా భూమికి చేరుకున్నారు. దీంతో 10 రోజుల యాత్ర విజయవంతంగా పూర్తయింది. భూమి నుంచి అత్యంత దూరం ప్రయాణించిన మానవ సహిత అంతరిక్ష యాత్రగా ఆర్టెమిస్ 2 రికార్డు సృష్టించింది. 10 రోజుల సుదీర్ఘ ప్రయాణం తరువాత ఓరియన్ వ్యోమనౌక భూ వాతావరణంలోకి అత్యంత వేగంతో ప్రవేశించింది. గంటకు దాదాపు 40,000 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన ఈ క్యాప్సిల్ వాతావరణ రాపిడి వల్ల సుమారు 2700 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను తట్టుకుని ఫైర్ బాల్ లా భూమి వైపు దూసుకొచ్చింది. శాన్ డియాగో తీరానికి సమీపంలో పసిఫిక్ జలాల్లో సురక్షితంగా దిగింది. 3 భారీ పారాషూట్ల సాయంతో ఓరియన్ క్యాప్సిల్ వేగాన్ని తగ్గించి సముద్రపు నీటిని తాకిన తరుణంలో నాసా గ్రౌండ్ కంట్రోల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. సాధారణంగా స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్స్ ను నేరుగా ఓడపైకి లాగుతారు. కానీ ఓరియన్ విషయంలో విధానం మారింది. సముద్ర జలాల్లో ఉండగానే వ్యోమగాములు క్యాప్సూల్ నుంచి బయటకొచ్చారు. అక్కడి నుంచి మిలిటరీ హెలికాప్టర్ ద్వారా యుఎస్ఎస్ జాన్ పి ముర్తా యుద్ధ నౌకకు చేరుకున్నారు. వారు సురక్షితంగా బయటకు వచ్చాక క్యాప్సూల్ ను సెక్యూర్ చేశారు వార్షిప్ సిబ్బంది. వ్యోమగాములందరూ అత్యంత ఆరోగ్యంగా ఎక్సలెంట్ కండిషన్లో ఉన్నట్లు నాసా ధృవీకరించింది. ఆర్టెమిస్ మిషన్ ను ఈ నెల 1న ఫ్లోరిడాలోని అంతరిక్ష కేంద్రం నుంచి నాసా ప్రయోగించింది. అమెరికన్ ఆస్ట్రోనాట్స్ రీడ్ వైస్మాన్, విక్టర్ గ్లోబర్, క్రిస్టినా కోచ్, కెనడియన్ వ్యోమగామి జెరమీ హాన్సన్ ఈ చరిత్రాత్మక యాత్రలో పాల్గొన్నారు. ఇప్పటి వరకు మానవులెవరూ వెళ్లలేని 4,06,771 కిలోమీటర్ల దూరానికి వీరు ప్రయాణించారు. చందమామ వెనుక భాగానికి వెళ్లారు. జాబిల్లిపై అనేక ప్రాంతాలను ఫోటో తీశారు. రోదసి నుంచి సంపూర్ణ సూర్యగ్రహణాన్ని కూడా వీక్షించారు. అపోలో 13 రికార్డును కూడా ఈ ఆర్టెమిస్ బద్దలు కొట్టింది. ఆర్టెమిస్ 2 విజయవంతంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. ట్రూత్ సోషల్ వేదికగా నాసా సిబ్బందికి అభినందనలు తెలిపారు. మొత్తం ప్రయాణం అద్భుతంగా సాగిందని, ల్యాండింగ్ పరిపూర్ణంగా జరిగింది అంటూ ప్రశంసలు కురిపించారు. అమెరికా తదుపరి అడుగు మార్స్ అని ప్రకటించారు ట్రంప్.